టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ చాలా ఫేమస్ అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈ బుక్లను పక్కన పెట్టి యాప్లను పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించారు. ఇంతకు ఈ యాప్ ఏం చేయబోతుంది, ఎందుకు వచ్చింది మాట్లాడుకుందాం. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళను విమర్శించడం సర్వసాధారణం. ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు అవి. కానీ గత ఎన్నికల నుంచి రాజకీయాల తీరు మారింది. అధికార పక్షంలో ఉన్న వాళ్ళ వేధింపులను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడానికి, మళ్ళా అధికారం చేపట్టిన తర్వాత వాటికి బదులివ్వడానికి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే రెడ్ బుక్. నారా లోకేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగినప్పుడు ఈ రెడ్ బుక్ అనేది ఎక్కడ పడితే అక్కడ అధికారులు చేస్తున్న అరాచకాలను, టీడీపీ నాయకులను వేధిస్తున్న దాని మీద ఈ రెడ్ బుక్లో నమోదు చేసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పని పడతాము అని బహిరంగంగా నారా లోకేష్ హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన తర్వాత రెడ్ బుక్ అమలు చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ రెడ్ బుక్ నిజంగానే అమలు అవుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టినా, టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారన్న వార్తలు కూడా మనం చాలా చూస్తున్నాం. సో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని వైఎస్సీపీ ఆరోపిస్తుంటే ఖచ్చితంగా రెడ్ బుక్ అమలు చేస్తాము. గతంలో ఎవరైతే అరాచకంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కక్ష సాధింపు చర్యలు ఉంటాయని కూడా టీడీపీ కూడా నిర్మోహమాటంగానే చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ రెడ్ బుక్, గ్రీన్ బుక్, వైట్ బుక్ అని అనకుండా ఏకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీని కానీ, వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇబ్బంది పెడుతున్నా, వేధిస్తున్నా, అక్రమ అరెస్టులు చేస్తున్నా ఇవన్నీ ఈ యాప్లో నమోదు చేయాలి. అంటే ఇంతకుముందు నాయకుడు రాసుకునేది ఇప్పుడు నాయకుడు రాసుకునేది కాదు, కార్యకర్తలే ఇంకా రాయాలి. ఈ యాప్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను, టీడీపీ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను, వేధింపులను ఈ యాప్లో నమోదు చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాప్లో నమోదైన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి ఫిర్యాదులకు కారణమైన అధికారులు, నాయకుల మీద మేము ఆ రోజు బదులు తీర్చుకుంటాము, సమాధానం చెప్తాము, వాళ్ళు దానికి మూల్యం చెల్లించే విధంగా మా పాలన కొనసాగిస్తాం. జగన్ 2.0 పరిపాలన అంటే అదే అని ఇప్పటికీ జగన్ చాలాసార్లు చెప్పారు. దానికి మూలం ఈ యాప్ కాబోతుంది అని ఇటీవల జగన్ ప్రకటించడం, ఈరోజు వైసీపీ ప్రతిపక్ష పాత్రను, టీడీపీ వ్యతిరేక ధోరణిని, టీడీపీని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంతు తేలుస్తాము అని హెచ్చరించడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనము, సాంకేతిక వేదిక ఈ యాప్ కాబోతుంది. మరి ఈ యాప్ని టీడీపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఈ యాప్ని పనిచేయనిస్తుందా? ఈ యాప్లో ఫిర్యాదులు పెరిగితే యాప్ను బ్యాన్ చేయకుండా కంటిన్యూ చేస్తుందా? ఏం చేయబోతుంది అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.